హాయ్ హలో అందరు బాగున్నారండి. ఇవాళ మా ఇంట్లో కాకరకాయ ఫ్రై అండ్ టమాటా పప్పు. దాని రెసిపీస్ ఇప్పుడు ఏంటో చూద్దాం. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం అది వేడయ్యాక అందులో కొన్ని ఆనియన్స్, కొత్తిమీర వేసి అవి మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని కలుపుకుంటూ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి దాని పచ్చివాసన పోయేలా మళ్ళీ ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, తర్వాత కాకరకాయ రౌండ్గా కోసుకుంటాను నేను ఫ్రైకి అయితే. కాకరకాయ వేసేసుకొని దాన్ని మొత్తం మంచిగా కలుపుకుంటూ ఫ్రై కాబట్టి కొంచెం ఫస్టే నేను కొంచెం ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి తీసాక ఒక 10 minutes అయ్యి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను టమాటా పప్పుకి ప్రిపరేషన్స్ అండి. టమాటా పప్పులో టమాటా, కొత్తిమీర, చింతపండు, పసుపు, కారం ఇవన్నీ వేసి మూత పెట్టి ఆలోపు కాకరకాయ ఫ్రై అయిందా చూస్తున్నాను. మంచిగా అది రెడ్ కలర్లో వచ్చినాక కొంచెం కారం, ఉప్పు 2 వేసి ఆల్రెడీ ఉప్పు వేసాను. కొత్తిమీర పైన నుంచి కొత్తిమీర వేసి మంచి కలుపుకొని అది కొంచెం ఒక 5 minutes సిమ్లో పెట్టి ఆలోపు నేను కొన్ని గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేసాను. విజిల్ వస్తుంది, ఒక 5 విజిల్స్. ఆలోపు నేను రైస్ కూడా వండేసాను. 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చాక పప్పు మంచిగా ఉడికిపోయింది. చూడండి మెత్తగా ఎలా ఉడికిందో. మూత పెట్టి అది పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో నూనె పోసి పోపుకి ఇప్పుడు ఇది జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి లాస్ట్లో నేను పసుపు వేస్తాను. పసుపు వేసి పప్పులో పోపు పెట్టేసాను. నా టమాటా పప్పు రెడీ. తర్వాత రైస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, వైట్ రైస్, నేను వండిన టమాటా పప్పు, ఇంకా కాకరకాయ ఫ్రై.